ఇది క్రైస్తవ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి. అయితే ఈ సమయంలో దీన్ని క్రైస్తవులందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా దీనిని ఆచరణ అనగా చాలా ఒక భక్తితో శ్రద్ధతో దీన్ని ఆచరించి దేవుని మహిమపరుస్తారు. అంటే భస్మ బుధవారం అనేటటువంటి దానిని ఒకసారి మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 325వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అనేటటువంటి చక్రవర్తి ఏం చేశాడు అని అంటే నైసియా సభను ఏర్పాటు చేశాడు. అంటే క్రైస్తవ సంఘాలన్నీ కూడా కూడి అక్కడ చేరి ఆయన్ని అనగా దేవుని మహిమపరుచుతూ ఉన్నప్పుడు క్రైస్తవ సంఘానికి ఒక విలువైనటువంటిది మనం తెలియపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే ఈ శిలువకి ముందుగా ఒక 40 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తే మంచిదని ఆయన నిర్ణయిస్తాడు. ఎందుకు నిర్ణయిస్తాడు అని అంటే 40 దినాలు చక్కగా క్రైస్తవులు